దగ్గినప్పుడు తెమడతో పాటు రక్తం కనిపిస్తే ఇక సందేహం లేదు క్యాన్సరే అని నమ్మేస్తారు మనలో చాలా మంది. ఇలాంటి నమ్మకమే మరొకటి ఉంది. మూత్రంలో ఏ కొంచెం రక్తం కనిపించినా అది కూడా క్యాన్సర్ సంకేతమే అనుకుంటారు. నిజానికి మూత్రంలో రక్తం కనిపించినంత మాత్రాన క్యాన్సర్ అని భయపడాల్సిన పని లేదు. క్యాన్సర్కు అది ఒకానొక సంకేతం మాత్రమేనని గుర్తుంచుకోవాలి. మూత్రంలో రక్తం కనిపించడానికి వెనుక కారణాలేమిటో, మూత్రంలో తరచూ రక్తం పడుతున్నప్పుడు ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో రక్తం పడటానికి వెనక కారణాలేంటి? యూరిన్లో బ్లడ్ వచ్చిందో చాలామందికి ఆబ్వియస్లీ భయంగానే ఉంటుంది, ఎందుకు వచ్చింది బ్లడ్ అనేది. అప్పుడు మేము చూసేది ఏంటంటే పేషెంట్కి వయసు ఎంత, ఆయనకి ఆ బ్లడ్తో పాటు వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయని చూసుకుంటాం. ఒక 30 ఏళ్ళ మనిషి వచ్చాడు, ఆయనకి ఇప్పటిదాకా ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, సడన్గా యూరిన్ వెళ్ళిపోతుంది. సాధారణంగా మేము చూసేది ఏంటంటే అది కిడ్నీలో స్టోన్స్ వల్ల అవ్వచ్చు, లేకపోతే బ్లాడర్లో స్టోన్స్ అవ్వచ్చు, యూరిటర్లో స్టోన్స్ అవ్వచ్చు. ఇది ఒక 30 ఏళ్ళ ఆడవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే మనం ఇన్ఫెక్షన్ అని మనం తీసి పారేయడానికి లేదు, స్టోన్ అని ఏం చెప్పకుండా ట్రీట్మెంట్ చేయడానికి లేదు. సో వాళ్ళకి అడిగేది ఇవన్నీ కూడా అడుగుతాం అనమాట. కొంతమంది చెప్తారు, అవును సార్ నాకు యూరిన్లో పాటు గడ్డలు వచ్చాయి, చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చాయంట. కొంతమంది చెప్తారు పొడిగైన మొక్కలు వచ్చాయి. పొడిగాటి సన్నటి రక్తం గడ్డలు తొరక మొక్కలాగా వస్తే అప్పుడు మేము ఆలోచించేది ఏంటంటే కిడ్నీలోంచి అది వచ్చిందేమో. కిడ్నీలోంచి బ్లీడింగ్ ఎప్పుడు అంత మంచిది కాదు. బ్లాడర్లోంచి వచ్చింది అనుకోండి ఇన్ఫెక్షన్ వల్ల అవ్వచ్చేమో, కానీ కిడ్నీలోంచి వచ్చిందంటే ట్యూమర్ లాంటిది ఏమన్నా క్యాన్సర్ అన్న అవ్వచ్చేమో. ఏమవుతుందంటే ఇవాళ బ్లడ్ రావచ్చు, మళ్ళీ ఒక 2-3 నెలల వరకు రాకపోవచ్చు. పేషెంట్ ఎప్పుడైనా దాని గురించి పెద్దగా పట్టించుకోకపోయారనుకోండి, లోపల చిన్నగా ఉన్న ట్యూమర్ ఏమన్నా పెరిగిందంటే దానివల్ల ఫ్యూచర్ ప్రమాదం అవ్వడానికి అవకాశం ఉంది. సో ఎందుకన్నా మంచిది ఒకసారి యూరిన్లో ఎరుపు వచ్చిందంటే మాత్రం చూపించుకోండి. ఏమీ పెయిన్లెస్ హెమచురీ అంటాం, అన్నిటికంటే ప్రాబ్లం అదే అనమాట. పెయిన్ అంటే నొప్పి లేకుండా బ్లడ్ వస్తుంది, అది యాక్చువల్లీ చాలా ప్రమాదం అనమాట. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉంటాయి. మూత్రంలో రక్తం పడటం ప్రమాదమా? యూరిన్లో బ్లడ్ పడడం ప్రతిసారి ప్రమాదం చెప్పము, కానీ చూపించుకోవడంలో మాత్రం తప్పులేదండి. డెఫినెట్గా చూపించుకోవడం మంచిది. ఒకసారి చిన్న బేసిక్ పరీక్ష, ఒక యూరిన్ పరీక్ష చేయించుకున్నారు, యూరిన్లో పసల్స్ ఉన్నాయి, బ్లడ్ సెల్స్ వచ్చాయి, ఓకే అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వచ్చేమో అనుకుంటాం. కానీ మీరేం పట్టించుకోకుండా 2-3 నెలల తర్వాత చూసుకుందాం అనుకుంటే మాత్రం అప్పుడు లోపల చిన్న స్టోన్ ఏమన్నా పెద్దదవ్వచ్చు, చిన్న ట్యూమర్ ఏదైనా పెద్దదవ్వచ్చు. ట్రీట్మెంట్ చేయగలిగిన సమయంలో నుంచి అది ట్రీట్మెంట్ చేసినా కూడా ఉపయోగం లేని పరిస్థితికి వెళ్ళొచ్చు అన్నమాట. మూత్రంలో రక్తం పడటం క్యాన్సర్ సంకేతమా? ఇది ఒక 30 ఏళ్ళ మనిషి వచ్చాడు అనుకోండి, అది క్యాన్సర్ అనే అవకాశం చాలా చాలా తక్కువ. అదే ఒక 60 ఏళ్ళ పెద్ద వచ్చారు, ఆయనకి ఇంత ముందు ఆల్రెడీ సిగరెట్లు తాగే అలవాటు ఉంది, రోజుకు 10-15 చుట్టలు కాలుస్తున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళతో చెప్తాం అది క్యాన్సర్ అవ్వచ్చు అని. అందుకని వచ్చిన ప్రతివాడు ఇంకా క్యాన్సర్ని భయపడిపోయి బెదిరిపోయారంటే మాత్రం అది తప్పు. అంత భయపడకూడదు, చూపించుకోవడం తప్పలేదు. ఎంత తేలిక ఒక స్కాన్ అందుబాటులో ఇప్పుడు ప్రతి చిన్న ఊళ్ళోనూ ఉంది. కనీసం ఒక యూరిన్ పరీక్ష, అవసరమైతే ఒక ఎక్స్రే, కనీసం ఈ 3 చేయించుకున్నారనుకోండి, అట్లీస్ట్ పెద్ద ప్రాబ్లం లేదని తెలిస్తే అప్పుడు మనం ధైర్యంగా ఉండొచ్చు. మూత్రంలో రక్తం పడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? యూరిన్లో బ్లడ్ పడింది, మీ పేషెంట్ మొదటిసారి వచ్చారు, వాళ్ళు వేరే ఏం కంప్లైంట్స్ లేవు, జ్వరం రాలేదు, డొక్కలు నొప్పి లేదు అంటే మేము కనీసం ఒక స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీస్ని, యూరినరీ బ్లాడర్ ఎట్లా ఉన్నాయని చూస్తాం. ఒక స్కాన్ అయిపోయిన తర్వాత వాళ్ళు యూరిన్ వెళ్ళమంటాం. యూరిన్ వెళ్తున్నప్పుడు ఆ యూరిన్ టెస్ట్కి ఇస్తారు. అందులో యూరిన్లో పసల్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా, అందులో బ్లడ్ సెల్స్ ఎంత వెళ్తుంది అని చూసుకుంటాం. ఇవి బేసిక్ పరీక్షలు. అది కాకుండా క్యాన్సర్ సందేహాలు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళకి యూరిన్ సైటాలజీ అంటాం. అప్పుడు పెథాలజిస్ట్ చూస్తారు ఆ యూరిన్లో అవి ఎట్లా ఉన్నాయి కణాలు, రక్త కణాలలో ఒకటే కాకుండా ఇంకేమైనా క్యాన్సర్ కణాలు ఉన్నాయా. హై గ్రేడ్ ట్యూమర్స్లో క్యాన్సర్ కణాలు యూరిన్లో రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళకి వాళ్ళు చెప్తారు, అవును ఈ ట్యూమర్స్ సెల్స్ కనబడుతున్నాయేమో కానీ. ఇవి బేసిక్ పరీక్షలు. ఇవి కాకుండా ఇంకేమైనా చేయాలంటే ఒక ఎక్స్రే, మనకి స్టోన్ ఉందని ఒక సందేహం ఉంటే ఇవి చేసాము. ఒకవేళ స్కాన్ మనం చేసాము, స్కాన్లో వాళ్ళు చెప్పారు బ్లాడర్లో స్టోన్ ఉందనుకోండి, ఆ స్టోన్ ఎంత సైజు ఉందని చూస్తాం. ఒకవేళ బ్లాడర్లో కాకపోతే యూరిటర్ దాంట్లో స్టోన్ ఉందనుకోండి, ఒక అవసరమైతే సిటీ స్కాన్ చేస్తాం. సిటీ స్కాన్లో మళ్ళీ రకాలు ఉంటాయి. ఒకవేళ మనకి స్టోన్ ఉన్న సందేహాలు ఎక్కువ ఉన్నాయంటే ప్లెయిన్ సిటీ అనేది సరిపోతుంది. చక్కగా ఒక 64 స్లైస్ సిటీ అంటే ఆల్మోస్ట్ మనకి ప్రతి పైనుంచి కింద వరకు యూరిన్ వచ్చే భాగం చక్కగా క్లియర్గా కనబడుతుంది. అలాంటి వాళ్ళకి స్టోన్తో పాటు దాంతో పాటు ఏమైనా అడ్డం ఉందా, కిడ్నీ ఏమైనా వాచిందా, కిడ్నీలో ఏమైనా యూరిన్ బయటకి లీక్ అయిందా, పెరినెఫ్రిక్ స్టాండింగ్ అంటారు. ఇవన్నీ సాధారణంగా సిటీ స్కాన్లో కనబడేవి. కొంతమందికి ఇవన్నీ ప్లెయిన్ సిటీ చేస్తారు, ఎక్స్రే చేస్తారు, ఏం కనబడదు, స్కాన్ బాగానే ఉంటుంది, యూరిన్లో బ్లడ్ సెల్స్ ఒకటే వెళ్తుంటే తప్ప క్యాన్సర్ కణాలు కనబడవు. అలాంటి వాళ్ళకి సిటీ విత్ కాంట్రాస్ట్ అంటాం. ఇదివరకు కాలంలో ఐవీపీ చేసేవాళ్ళం, ఇప్పుడు కూడా ఐవీపీ మంచి పరీక్ష కాదనము. అందులో చేతిలో ఒక మందెక్కిచ్చి ముందర మందెక్కిచ్చిన తర్వాత ఎక్స్రేలు తీస్తాం.
సిటీ స్కాన్ కూడా అట్లాగే సిటీ ప్లెయిన్ ఒకసారి చేసి తర్వాత చేతిలో మంది ఎక్కించిన తర్వాత కాంట్రాస్ట్ ఎక్కించాక చూస్తాం. సాధారణంగా ఇంత కరెక్ట్గా 2 కిడ్నీలు ఒకే రకంగా పనిచేయాలి. అలా కాకుండా ఒక కిడ్నీ కొద్దిగా లేట్గా పనిచేస్తుంది, లేకపోతే ఒక కిడ్నీ ఎక్కువ వాపు ఉంది, లేకపోతే ఒక కిడ్నీ లోపల ఆ కాంట్రాస్ట్ సరిగ్గా ఫిల్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఆ భాగంలో ఏమైనా బై ఎనీ ఛాన్స్ ట్యూమర్ ఉందని ఒక డౌట్ వస్తుంది అనమాట. ఇవన్నీ చేసాము అయినా కూడా మనకి అంతు పట్టట్లేదంటే అప్పుడు తప్పుదని ఎండోస్కోపీ చేసి అవసరమైతే ఎండోస్కోపీ అనేది ఎందుకు చేస్తాము, ట్యూమర్ లాంటిది ఉందా అన్నింటినీ ముఖ్యం, అది వేరే ఏమైనా కారణం ఉందా, ఎండోస్కోపీలో మనం యూరిన్ భాగం కింద నుంచి పై వరకు కూడా చూసుకోగలుగుతాం. మూత్రంలో రక్తం పడే సమస్యకు చికిత్స ఎలా ఉంటుంది? ఏం కారణం కనబడింది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. ఒకవేళ ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ ఎక్కడుంది, బ్లాడర్లో ఉందా, ప్రాస్టేట్లో ఉందా, లేకపోతే కిడ్నీలో ఉందా, అవి కావాల్సి ఉందన్నమాట. బ్లాడర్లో ట్యూమర్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో చాలా కామన్. ఇంకా ఇప్పుడు కూడా బ్లాడర్లో ట్యూమర్ వస్తే మళ్ళీ దాన్ని సిటీ స్కాన్లోను ప్లస్ ఎండోస్కోపీలో మనం ఏం చేస్తామంటే అది ఎక్కడుంది, బ్లాడర్ లోపలే ఉందా, బయటికి వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి చూసుకుంటాం. అవసరమైతే చిన్న ముక్క తీసి పరీక్ష పంపిస్తాం. అవసరమైతే ఇంకా లోతుగా బ్లడ్ వాల్ కూడా తీసుకుంటాం బయాప్సీలో, సో దట్ అది బ్లడ్ వాల్ దాటి వెళ్తుంది అనుకోండి, మనం కింద నుంచి ఎండోస్కోపీ ద్వారా చేయడం ఒకటే సరిపోకపోవచ్చు, అలాంటి వాళ్ళకి రేడియేషన్ ఇవ్వాలి. సో ట్రీట్మెంట్ అట్లా ఉంటుంది. స్టోన్ వల్ల యూరిన్లో బ్లడ్ వచ్చింది అనుకోండి, స్టోన్ ట్రీట్మెంట్ చేసామంటే సరిపోతుంది. ఇన్ఫెక్షన్ వల్ల ఎంతో కామన్, ఇన్ఫెక్షన్ వల్ల ఎంత కామన్ అంటే యాక్చువల్లీ ఒక 30 ఏళ్ళు ఆడవాళ్ళు లేకపోతే ఒక 50 ఏళ్ళు ఆడవాళ్ళు వచ్చారనుకోండి, యూరిన్లో బ్లడ్ వచ్చిందంటే మేము చెప్తామంటే ఫస్ట్ మా ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత వేరే పరీక్షలు అంటాం. సో యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గింది అంటే సంతోషం. చిన్నపిల్లల్లో వచ్చిందనుకోండి యూరిన్ బ్లడ్, ఇట్లా కాదు, వాళ్ళకేమో కంజెనిటల్ ప్రాబ్లమ్స్, పుట్టుకతో యూరిన్ వచ్చే భాగంలో అడ్డు ఉందనుకోండి, కిడ్నీ వాపు ఉంటుంది, దానికి చిన్న దెబ్బ తగిలినా కూడా యూరిన్లో బ్లడ్ రావచ్చు అనమాట. సో ట్రీట్మెంట్ ఏమో కారణం బట్టి ఉంటుంది. కాకపోతే పెద్దవాళ్ళలో కనీసం ఒక 20-25 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళలో యూరిన్లో బ్లడ్ వచ్చిందంటే ట్యూమర్ కాదని తెలుసుకోవడానికి మాత్రం చేసుకునే పరీక్షలు మాత్రం ముఖ్యం అనమాట. అది చేయకుండా ఊరికేదో ఇన్ఫెక్షన్ అని మనం ఊరుకోవడం మంచిది కాదు, ఎందుకంటే ఎన్నోసార్లు జరిగింది ఇట్లాగా. మూత్రంలో రక్తంపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? 100 మందిలో 90 మందికి అది బెనైన్ కాజే, ఏదో ఒక ఇన్ఫెక్షన్ లేకపోతే స్టోన్ అటువంటి కారణం ఉంటుంది. కాకపోతే 100 మందిలో 10 మందికి అవకాశాలు ఉంటాయి ట్యూమర్ అని. సో కానీ నిర్లక్ష్యం చేయకుండా చూపించుకోండి. ఎవరు చూపించుకోవాలి? యూరాలజిస్ట్ చూపించుకోండి. యూరాలజిస్ట్ చూస్తే, ఎందుకంటే వేరే వాళ్ళకి యూరాలజిస్ట్కి తేడా ఉంటుంది. యూరాలజిస్ట్ అవును వాళ్ళు ఆలోచిస్తారు ఎందువల్ల వచ్చి ఉంటుంది, ఇన్ఫెక్షన్ వల్ల కాదని, దానికి కరెక్ట్గా కావాల్సిన టెస్ట్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వస్తారు మన దగ్గరికి, రక్తం పలచబడే మందులను వాడుతుంటారు. రక్తం పలచబడే మందులు వాడుతున్నప్పుడు యూరిన్లో బ్లడ్ రావడం అప్పుడప్పుడు జరగవచ్చు. అలాని నిర్లక్ష్యం చేశారనుకోండి, లోపల నిజంగా ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉందంటే అది మిస్ అవుతుంది అనమాట.